రాష్ట్రంలో డిగ్రీ గురుకులాల రద్దుకు రంగం సిద్ధమైంది. అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయనే సాకుతో డిగ్రీ గురుకుల కళాశాలలు మూసివేయాలన్న విద్యా కమిషన్ సిఫారసులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. కమిషన్ నివేదికను వివిధ కుల సంఘాలు, విద్యావేత్తలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది మహిళల ఉన్నత విద్యాభ్యాసానికి తీరని విఘాతమని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఎలికలున్నాయని వెనకటికొకడు ఏకంగా తన ఇంటినే తగలబెట్టాడట. తాజాగా తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు కూడా సరిగ్గా అదే సామెతను తలపిస్తున్నాయి. నిర్దేశిత సంఖ్య కంటే అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయనే సాగుతో ఏకంగా రాష్ట్రంలోని డిగ్రీ గురుకుల కళాశాలలను రద్దు చేయాలని ఆ కమిషన్ సిఫార్సు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. కమిషన్ నివేదికను వివిధ కుల సంఘాలు, విద్యావేత్తలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇది మహిళల ఉన్నత విద్యాభ్యాసానికి తీరని విఘాతమని హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీల స్థాయిలో కనీస అవగాహన లేని అధికారుల వల్లే డిగ్రీ గురుకుల కాలేజీని నిర్వీర్యమవుతూ ఏర్పాటు అసలు లక్ష్యాన్ని బడుగులకు ఉన్నత విద్యను దూరం చేయడమేనని వెల్లడిస్తున్నారు. దేశంలో మహిళా విద్యాభివృద్ధికి మహాత్మా జ్యోతిబాపులే ఎనలేని కృషి చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన చూపిన తోబలోనే కేసీఆర్ నేతృత్వంలోని గత తెలంగాణ సర్కారు ముందుకు సాగింది. రాష్ట్రంలో మహిళా విద్యాభివృద్ధికి తొలి ప్రాధాన్యమిచ్చింది. చారిత్రకంగా, సామాజికంగా నెలకొన్న పరిస్థితులను అంచనా వేసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని మహిళలను ఉన్నత విద్య వైపు మళ్లించేందుకు ప్రణాళికలను రూపొందించింది. ఆయా వర్గాల బాలికల కోసం ప్రత్యేకంగా తొలుత గురుకుల పాఠశాలలు, ఆపై ఇంటర్, డిగ్రీ, రెసిడెన్షియల్ కళాశాలలను నెలకొల్పింది. పీజీ కాలేజీలను సైతం ఏర్పాటు చేసింది. పౌష్టికాహారం అందిస్తూ కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన విద్యను అందించింది. ఆ కాలేజీల్లో విభిన్నమైన మహిళల అభిరుచికి ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేందుకు దోహదపడేలా కోర్సులను ప్రవేశపెట్టింది. డిగ్రీ గురుకులాల ఫలితంగా గతంలో ఎన్నడూ లేనిదిగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల్లోని విద్యార్థినులు ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రభుత్వ రంగంలోని విద్యనభ్యసిస్తున్న బాలికలు 67.04% ఉండడమే నిదర్శనం. గురుకుల డిగ్రీ కాలేజీల ఏర్పాటుతో ఉన్నత విద్యా ప్రవేశాల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. పీజీ కోర్సుల్లో 72%, డిగ్రీలో 52%, బీఈడీ కోర్సుల్లో 81% యువతలు చేరారు. గురుకుల డిగ్రీ కాలేజీల్లో సీట్లు నిండకపోవడానికి ప్రధాన కారణం అడ్మిషన్ విధానంలోనే లోపమున్నదని విద్యావేత్తలు వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్లను దోస్తు ద్వారా భర్తీ చేస్తున్నారు. దాని నుంచి సొసైటీల పరిధిలోని గురుకులాలను మినహాయించారు. సొసైటీలు సైతం నేరుగా అడ్మిషన్లు కల్పించకుండా ప్రత్యేకంగా ఎంట్రన్స్ పరీక్షను మరోసారి నిర్వహిస్తున్నారు. ఈ అడ్మిషన్ విధానం వల్లే గురుకుల డిగ్రీ కాలేజీల్లో సీట్లు భర్తీ కావడం లేదని విద్యావేత్తలు వివరిస్తున్నారు. దోస్తు ద్వారా లేదంటే నేరుగా అడ్మిషన్లను కల్పించాలని సూచిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి నేరుగా అడ్మిషన్లు కల్పించాలని ఎస్సీ, బీసీ గురుకుల సొసైటీలు ఇప్పటికే నిర్ణయించాయి. సీట్ల నిండకపోవడానికి మరో ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిన నిర్ణయించిన టైం టేబుల్ షెడ్యూల్ ప్రధాన కారణమని తెలుస్తోంది. పాఠశాల విద్యార్థులకు నిర్ణయించిన టైం షెడ్యూల్నే డిగ్రీ కాలేజీలకు విధించారు. పాఠశాల తరహాలోని కాలేజీ టైం టేబుల్ను చూసి విద్యార్థినులు బెంబేలెత్తుతున్నారు. గురుకులాల్లో ఉండేందుకు విముక్తి చూపుతున్నారు. అడ్మిషన్ తీసుకున్న మధ్యలోనే ఇంటిబాట పడుతున్నారు. తెలంగాణ సామాజిక పరిస్థితులను ఆకలింపు చేసుకుని డిగ్రీ గురుకులాలను నాడు కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేయగా, నేటి రేవంత్ సర్కార్ మాత్రం అందుకు భిన్నంగా వాటి మూసివేతకై కంకణం కట్టుకుంది. గడిచిన 2 ఏళ్లుగా కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారం చేపట్టిన వెంటనే నేడు ఎస్సీ గురుకుల సొసైటీలో 12కు పైగా ఇంటర్ కాలేజీలను మూసివేసింది. ప్రత్యేక గురుకులాలు, వొకేషనల్ గురుకులాలను రద్దు చేసింది. తాజాగా గురుకుల డిగ్రీ కాలేజీల మూసివేతకు సైతం రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. తాజాగా విశ్రాంత ఐఏఎస్ ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ సైతం గురుకుల డిగ్రీ కాలేజీలు మూసివేయాలనే సిఫార్సు చేయడం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. క్షేత్రస్థాయి లోపాలను సవరించే సిఫార్సులు చేయకుండా ఏకంగా గురుకులాలనే మూసివేయాలని సూచించడం, యూజీ కోర్సులకు రెసిడెన్షియల్ విధానం పనికిరాదని, సీట్లు నిండడం లేదని సాకులు చూపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విద్యా కమిషన్ నివేదికపై విద్యావేత్తలు,
విద్యార్థి సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి, తీవ్రంగా తప్పుపడుతున్నాయి.